హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ విద్యార్థులకు వచ్చేసి శుభవార్త అండి. ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల రద్దుకు ప్రతిపాదన. ఏపీలో ఫస్ట్ ఇయర్కు బోర్డ్ ఎగ్జామ్ లేదు. వచ్చే ఏడాది నుంచి ఎన్సీఈఆర్టీ పుస్తకాలు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఆల్రెడీ టైం టేబుల్ వచ్చినాయి. ఆల్రెడీ మీరు బుక్స్ చదివేసారు కాబట్టి మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు 10వ తరగతి ఎవరైతే చదువుతుర్రో ఆ విద్యార్థులు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్కి వెళ్తారు కదా, వాళ్ళకు ఎగ్జామ్స్ పెట్టొద్దని గవర్నమెంట్ డిసైడ్ అయింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు 10వ తరగతి ఎవరైతే చదువుతుర్రో వాళ్ళకి అప్డేట్. యాక్చువల్గా ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల రద్దుకు ప్రతిపాదన. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. కళాశాల స్థాయిలోని అంతర్గత పరీక్షలు ప్రతిపాదనలు వెల్లడించిన బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా. వచ్చే విద్యా సంవత్సరం అంటే 2025-26 జూన్లో ఎవరైతే ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారో ఆ స్టూడెంట్స్కి ఇది వర్తిస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు రద్దు చేయాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రతిపాదించింది. అంతర్గత పరీక్షలు అంటే యూనిట్ టెస్ట్ల లాంటివి పెడతారు. ఇప్పుడు మనం చిన్నప్పుడు 5th 6th 7th చదివి ఎట్లా పైకి పోయినామో అట్లా మీరు ఫస్ట్ ఇయర్లో ఏదో నార్మల్ ఎగ్జామ్స్ రాసి మీరు సెకండ్ ఇయర్కి పంపిస్తారన్నమాట. ఇక్కడ చూడండి, వాటి కోసం ప్రైవేట్ కళాశాలలకు ప్రశ్నపత్రాలను బోర్డు నుంచి పంపిస్తారు. కళాశాలలే పరీక్షలు నిర్వహించి జవాబు పత్రాల మూల్యాంకనం చేస్తుంది. వీటిలో ఉత్తీర్ణైతే చాలు, మార్కులను ప్రామాణికంగా తీసుకోరు. సిబిఎస్ఈ తరహాలో 2వ సంవత్సరమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించేలా ప్రతిపాదించారు. ఇంటర్మీడియట్ సిలబస్ పరీక్షల నిర్వహణలో తెచ్చే మార్పులపై మండలి కార్యదర్శి కృతికా శుక్లా పలు ప్రతిపాదనలు బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సో సిలబస్ కూడా చేంజ్ అవుతుంది, మార్క్స్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ ఇయర్లో ఉత్తీర్ణత సాధిస్తేనే సెకండ్ ఇయర్కి ప్రమోట్ చేసే విధంగా ప్రతిపాదించామని చెప్పారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో 500 మార్కులతో పరీక్షలు నిర్వహించాలని ప్రతిపాదించామని వెల్లడించారు. ప్రతి సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్ అంతర్గత మార్కుల విధానం తెస్తామని చెప్పారు. ఆర్ట్స్ గ్రూపుల్లోనూ ఇంటర్నల్లు ఉంటాయన్నారు. మొత్తంగా థియరీలో 380 మార్కులు, ఇంటర్నల్కు 120 మార్కులు ఉంటాయని తెలిపారు. అంటే మొత్తం కలిసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిసి మీకు సెకండ్ ఇయర్లో ఓన్లీ 500 మార్కులకే ఉంటుంది. ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుంది. సైన్స్ వాళ్ళకేమో ప్రాక్టికల్స్కి 30 మార్కులు ఉంటే మిగతా 70 మార్క్స్కి పేపర్ రాయాలి. ఆర్ట్స్ వాళ్ళేమో 20 మార్క్స్కి ఏమో యూనిట్ టెస్ట్లు లాంటివి రాసి 80 మార్క్స్కి ఎగ్జామ్ రాయాలి. అదే కాకుండా ఎన్సీఈఆర్టీ సిలబస్ కూడా చేంజ్ అవుతుంది. ఎంపీసీ బైపీసీ గ్రూపులకు వేరువేరుగానే ఉంచుతూ ఇంకొక గ్రూపు ఎంబైపీసీ కోర్సును ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. సో ఎంబైపీసీ చదివిన వాళ్ళు ఇంజనీరింగ్కి అయినా వెళ్ళొచ్చు, ఫార్మసీకి అయినా వెళ్ళొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్, ప్రస్తుతం గణితం 1A 1B 2A 2B ఉండగా వాటిని ఒకే సబ్జెక్టుగా మారుస్తామని, 1A 1B కలిపి మ్యాథ్స్ ఒకటే చేద్దాం అనుకుంటారు. బాటనీ జువాలజీ కలిపి ఓన్లీ ఒకటే బుక్ చేద్దాం అనుకుంటారు. నెక్స్ట్, ఈ ఆమోదం లభిస్తే ఈ సంస్కరణలు 2025-26 ఫస్ట్ ఇయర్కు, 2026-27 సెకండ్ ఇయర్లోకి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఇది మ్యాటర్. సో ఈ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు కదా, వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ ఏం లేవు. ప్రతి పేపర్ 100 మార్క్స్కి ఉంటుంది. సైన్స్ గ్రూప్ వాళ్ళకేమో ప్రాక్టికల్స్ ఉంటాయి, ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళకేమో ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. మొత్తం ఓన్లీ 5 పేపర్లు 5 సబ్జెక్టులు 500గా నిర్ణయిస్తారు. కొత్తగా గ్రూపు ఎంబైపీసీ కూడా వస్తుంది. ఇది ప్రతిపాదనలు 26వ తారీఖు వరకు తీసుకుంటారు. ఈ ప్రతిపాదనలు 26వ తారీఖు వరకు అన్ని పాజిటివ్గా వస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి మీ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, టెక్స్ట్ బుక్స్ అన్నీ చేంజ్ అవుతాయి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.